ఇవాళ నేను మార్నింగ్ బంజారా హిల్స్ ఏసీపీ గారికి ఫోన్ చేసి నాకు ఇవాళ మీది 3 o'clockకి అపాయింట్మెంట్ కావాలి, నేను మీకు ఒక కంప్లైంట్ ఇవ్వాలి అని ఫోన్ చేసి పొద్దున చెప్తే ఏసీపీ గారు నాకు టైం ఇచ్చి 3 o'clockకి రమ్మని చెప్పిండ్రు. రమ్మని చెప్పిన తర్వాత నేను నాతో పాటు వేదిక మీద ఉన్న పెద్దలందరం కూడా అందరం కలిసి అడిగి పోయిన తర్వాత ఏసీపీ గారు నన్ను చూసి నేను పోయే కంటే ఎగ్జాక్ట్లీ 3-4 minutes ముందు స్టేషన్ నుంచి వెళ్ళిపోతారు. దాని తర్వాత ఇమీడియట్గా నేను వచ్చింది చూసి సిఏ గారు స్టేషన్ నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేస్తున్న సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా అడ్డం తిరిగి మా ఎమ్మెల్యే గారు వచ్చిర్రు పిటిషన్ ఇవ్వడానికి, ఖచ్చితంగా మీరు పిటిషన్ తీసుకొని పోవాలి అని మా వాళ్ళని సిఏ గారిని అడుగుతుంటే అంత లోపలనే నేను రీచ్ అయినా. ఆడికి పోయి సిఏ గారికి చెప్పిన, నేను ఒక ఎమ్మెల్యేని, నేను వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా నన్ను రిసీవ్ చేసుకొని పోవాల్సింది, ఇది నేను చెప్పేది కాదు, ఇది చట్టం అని చెప్పిన. ఈ చట్టం అని ఉన్న తర్వాత ఆయన ఎంత హార్ష్గా మాట్లాడుతున్నాడంటే నువ్వు ఇన్వాల్వ్ అయ్యాని అంటుండు. ఒక ఎమ్మెల్యే అంటేనే డీజీపీ కంటే పెద్ద ప్రోటోకాల్ ఉన్నాడు ఒక ఎమ్మెల్యేది. సిఏ గారిని నేను గట్టిగా నిలదీసిన తర్వాత దిగి వచ్చి మా రిసీవ్ చేసుకొని ఆడికి పోయిన తర్వాత మా కాపీ రిసీవ్ చేసుకోండు. సరే, అల్టిమేట్గా వాళ్ళు ఎన్ని చిల్లర పనులు చేసినా పోలీస్ వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వార్డు మెంబర్ గెలవని ముఖ్యమంత్రి తమ్ముళ్ళకో పోయి సెల్యూట్ కొడతా ఉన్నారు. ఇవాళ ప్రజలతోని 2.5 లక్షల మంది ఓట్లేస్తే గెలిచిన ఎమ్మెల్యేని నేను వస్తే మమ్మల్ని అవమానించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అక్కడ ఉన్న సిఏ గారికి కానీ ఏసీపీ గారికి కానీ చెప్తున్నాను, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. మీరు రేపు రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇవాళ ప్రవర్తించిన ప్రతిదానికి మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తారు, దీన్ని మర్చిపోకరు అని చెప్తా ఉన్నాను.